శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం ఎర్రగుంట్లపల్లి సమీపంలో 3 వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. కారు, బుల్లోరో వాహనం, ద్విచక్ర వాహనం ఈ ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న శ్రీనివాసురెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన శ్రీనివాసులరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిది తనకల్లు మండలం కనసానవారిపల్లి గ్రామానికి చెందినవారు. కనసానవారిపల్లి గ్రామంలో గంగమ్మ ఆలయానికి రంగులు వేసేందుకు పెయింటర్లు వచ్చారు. అవసరమైన రంగులు తెచ్చేందుకు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసురెడ్డి కదిరికి వెళ్ళారు. పెయింటును తీసుకున్న బామర్దులు పెయింటు డబ్బాలను మరొక వాహనంలో సొంత గ్రామానికి పంపించారు. వీరిద్దరూ ద్విచక్ర వాహనంలో వస్తూ ఉండగా మార్గ మధ్యలో ఎర్రగుంట్లపల్లి వద్ద తనకల్ వైపు నుంచి ఎదురుగా వచ్చిన బుల్లోరో వాహనం వారిని ఢీకొట్టింది. తరువాత అటువైపు నుండినే వస్తున్న మరొక కారును ఢీకొట్టి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెరువులోకి దూసుకెళ్ళింది. చెరువులోకి వేగంగా దూసుకెళ్లిన బుల్లోరో వాహనం అతిపెద్ద గుంత వద్ద ఆ బుల్లోరో వాహనం నిలిచిపోవడంతో బుల్లోరో వాహనంలో ఉన్నటువంటి 2 వ్యక్తులు త్రుటిలో ప్రమాదంలో నుండి తప్పించుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని బుల్లోరో వాహనం ఢీకొనడంతో చంద్రశేఖర్, శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు స్వల్ప గాయాలు కావడంతో అటుగా వెళ్తున్న స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వరలక్ష్మి తెలియజేశారు. ఎర్రగుంట్లపల్లి రోడ్డు ప్రమాదం అంటూనే స్థానికులు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అక్కడ ఏ ప్రమాదం జరిగినా అక్కడికక్కడే మృతి చెందుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై పై అధికారులు దృష్టి సాధించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు.